సరిపోతాయో లేదో తెలియదు, ఏదో ఊహించుకుని తెచ్చా. నేను రమ్మన్నది ఒక నిర్ణయం తీసుకోవడానికి. మీ సంరక్షణ నాకు ఇంకక్కర్లేదు. పాప, నేనేదో కోపంలో అనేసాను అంతే తప్ప. కాదంటని, తప్పు చేసింది నేనే. ఇంకొకరు డబ్బుతో నేను చదవకూడదు, కాలేజ్ మానేద్దాం అనుకుంటున్నాను. ఇక ఉండడం మీరు చెప్పింది కరెక్టే. నాకు తగ్గ చోటు ఆర్ఫనేజే. పాపా, నేనేదో ఆ మాటని ఆవేశంలో అన్నాను. నాకు ఇల్లు, బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ తెలియవు. పైగా డీలింగ్స్ కూడా ఉండవు. నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. చిన్నవాళ్ళని మందలించడానికి పెద్దవాళ్ళు అనే మాట సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఫాదర్ని పిలిపించనా? నీ కాళ్ళు పట్టుకోనా? ఏం చేయాలో చెప్పు. ఈ షూ నాకేనా? ఆంటనీ, లోపలికి రా. ఆన్ మరియా, టైం ఎంతైంది ఇప్పుడు? అవుటింగ్ టైం 6:30 వరకు అని నీకు తెలీదా? కానీ మేడం, నేను ఆంటనీతోనే కదా వెళ్ళాను. అందుకని ఏంటి ఇప్పుడు? ఇతను నీకు తండ్రి కాదుగా? మీకు ఏదైనా సందేహమా మేడం? చూడండి పాపా, ఈ పీపాని అంత అవసరం లేదులే, పట్టుకో. ఇప్పుడే వస్తాను. తీసుకోండి. ఈ రోజుతో ఇక్కడ నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను. అది పాప అంటే రా, వేరే హాస్టల్లో జాయిన్ చేస్తాను. అదంతా అవసరం లేదు, మనం మీ ఇంటికి వెళ్ళిపోదాం. ఆంటనీ రా. నేను తీసుకొస్తాను.
రమ్మరా. ఆ బ్యాగ్ని ఎక్కడెక్కడైనా నీ ఇష్టం. నేను వెళ్ళి అవి తీసుకొస్తాను. యాంటనీ బ్యాగ్ తీసుకొచ్చే. ఓ ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? అదిగో ఫాదర్ వచ్చారు. ఫాదర్ వచ్చారు. ఏంట్రా చీకట్లో కూర్చున్నావు? నువ్వు ఫోన్ చేస్తే వచ్చేవాడిని కదరా. సరే, నాకు ఒక సిగరెట్ ఇవ్వు. వెలిగించివరా. ఏంట్రా ప్రాబ్లం? నువ్వు రేపు ఈ అమ్మాయిని తీసుకుని పొద్దున్నే చర్చికి రావాలి. విషయం ఏంటి? మీ విషయంలో ఎవరో బిషప్కి లెటర్ రాశారు. అందువల్ల రేపు చర్చికి పెద్ద ఫాదర్ వస్తున్నారు. ఎవడికంత బలుపుంది? ఆ లారెన్స్కి నీ మీద ఎందుకంత శత్రుత్వం? వాడికి మాత్రమే కాదు, వాడితో ఉన్న వాళ్ళకు కూడా. వాళ్లతో కావలి సైమన్ కూడా ఉన్నాడు. సైలెంట్గా ఉంటే అసలు ఒప్పుకోరనుకుంటా. ఏదేమైనా రేపు నువ్వు చర్చికి రావాలి. అరా 2 పిక్లేసిపో. రే వద్దురా, ఇవన్నీ పరిష్కారం అవని. తండ్రిని చంపిన వాడితో అమ్మాయిని పంపడం, ఇప్పుడేమో అతనితోనే జీవిస్తుంది. అసలు దీన్ని ఏమంటారు ఫాదర్? ఈ ఏర్పాటు వల్ల మీకింత కోపం వస్తుందని నాకు తెలీదు. పెళ్ళే కాని ఇలాంటి చిన్నపిల్లని ఇంటికి తీసుకెళ్లి పెడితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఫాదర్? ఇది సభ కట్టుబాట్లు మీరినట్టే అవుతుంది. చర్చి ఫాదర్ ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు చెప్పండి? ఈ అమ్మాయి భవిష్యత్తు గురించి చేయబడినప్పుడు, ఈ అమ్మాయి తల్లి జెస్సీ చనిపోయినప్పుడు మీ చట్టం న్యాయం ఊటికి టూర్కి వెళ్ళాయా? ఆగండి ఫాదర్, వాళ్ళని కొంచెం మాట్లాడనివ్వండి. ఏ బంధుత్వం లేని వాళ్ళు ఒకే ఇంట్లో కలిసి బ్రతికితే సమస్య ఏంటో మీరు చెప్పండి. అది అమ్మాయి బంధువు ఉన్నాడు కదా సైమన్, వాడు చూసుకుంటాడని చెప్పాంగా. కానీ దానికి ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఫాదర్? ఆ అమ్మాయికి బంధువులు మేము ఇక్కడ ఉన్నాంగా. నోరు మొయ్. మా నాన్న బంధువు అని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుని వస్తే ఆ టప్పా సేవియర్ నా నాన్నే కాదు. నా కన్న తండ్రిని నేను చూడలేదు. నాకు 3 నెలలప్పుడే అతను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2వ తండ్రి వచ్చాడు, టపా సేవియర్. నా ఊహ తెలిసినప్పటి నుంచి అతను నన్ను ముట్టుకున్నది, ఎత్తుకున్నది ప్రేమతో కాదని నాకు తెలుసు. కంగారు తన పిల్లని చూసుకున్నట్టే మా అమ్మ నన్ను చూసుకుంది. ఛాంపియన్ అవ్వాలని కాదు, అతని దగ్గర నుంచి కాపాడుకోవడానికి. నా 8 ఏళ్లకి అమ్మ నన్ను బాక్సింగ్కి పంపింది. హాస్టల్కి పంపింది కూడా అతనికి భయపడే. ఆ సేవియర్ చావాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండేది మా అమ్మ. ఆ ప్రభు దాన్ని నెరవేర్చాడు. ఇంకా యాంటనీ అని నేను పిలిచినా నాన్ననే దానికి అర్థం.
అందరికీ ఒకటి చెప్తున్నాను, నా లైఫ్లో నిర్ణయం తీసుకునే వయసు నాకు వచ్చింది. అందుకని నాకు మంచి చేస్తున్నాను అనుకుని ఎవరూ ఇక పంచాయతీ చేయాల్సిన అవసరం లేదు. ఆంటనీ రా, మనం వెళ్దాం. ఒక్క నిమిషం ఆగమ్మా. లారెన్స్, నీ సమస్య తీరిపోయిందనుకున్నా. ఫాదర్ ఇతనెందుకు ఇక్కడి నుంచి వెళ్ళు, వదులు, వెళ్ళు. చర్చిలో గొడవలే వద్దు, వెళ్ళు, వెళ్ళమంటుంటే